వెంటనే కదులుతుంది. అవును. ఇది గ్రహించినప్పుడు దాని మీద ఇంకా ప్రూవ్ చేసుకుని దేని బండి కుట్టుకోవాలంటే దానికి చాలా శక్తి కావాలి. కావాలి కదా, ఆ ఎందుకంటే బాధ ఒప్పుకోదు శక్తి కదా, కావాలి. అది ఒప్పుకోదు కదా, తన గురించి అవును. తను ఒప్పుకోదు కదా. ఒప్పుకోదు. అది ఒక పట్టాన్ని నశించడానికి ఒప్పుకొచ్చింది. అది ఎప్పుడైతే అది నశించడానికి ఒప్పుకుంటుందో ఇప్పుడు శాతమని అంతఃశాతమని విడగొట్టదు. అది ఆ మొత్తాన్ని తీసుకుంటుంది. చూసేవారు తన చూపుతో అది విస్ఫోటం చెందుతూ వెళ్ళిపోతున్నమాట. ఇక టాపిక్ అదే కదా, నీకు నువ్వే గురువు అవ్వాలి, నీ చేతనే నువ్వు బోధింపబడాలి, ఇప్పుడు వేరే విధంగా లేదు అది అని చెప్పేసి. అదే ఇప్పుడు మన విన్నారు కదమ్మా, ఇక్కడ ఉన్న సత్సంగులందరూ కూడా దీని వల్ల మెయిన్ పాయింట్లు అన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి. మన శాతనావర్తనము అని అంటున్నాం కదా, చర్యలు ఎలా వస్తుందో కూడా చూసుకోండి. ఆ అంతఃశాతం సూచనలు కూడా గమనించండి. అప్పుడు రెండు ఏకంగా మనం చూస్తున్నాం అనమాట. అంటే నన్ను నేను సంపూర్ణంగా చూసుకుంటున్నాను అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఇది ఇంకెవరు మీకు చెప్పక్కర్లేదు, మీ అంతటి మీరే తెలుసుకోగలుగుతారు అనమాట. ఎక్కడికక్కడ దాన్ని కాల్చుకుంటే వెళ్ళిపోతుంది అనేది మాత్రం సత్యం. ఇది ఇంకెక్కడ దాక్కోవడానికి దాని చోటు లేదు. ఎందుకంటే మీరు ఇవ్వట్లేదు. మీ సావధానత, మీ ఎరుక అలా ఉందన్నమాట. అది ఈ మెయిన్ ఇవాళ మనం ఇది తీసుకోవాలి. టైం అయింది, మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఓంకారం చేసుకోండి.